ఎందుకంటే నాకు మామూలు ఆనందంగా లేదండి. ఎందుకంటే ఆ మహానుభావుడితో నాకు పరిచయం, నేను మా గురువు దాసనారాయణరావు శిష్యునండి. ఆయనకి అప్పుడు డాన్స్ మాస్టర్ రాజు గారు, శేషు గారు, ముక్కురాజు శేషు గారు. శేషు గారు రాజుగారు విడిపోయారండి. రాజుగారు చేస్తున్నారండి. అప్పుడు రాజుగారు నేను చూస్తుండేవాడిని. నేను జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చాను అప్పుడు. మీరు నమ్మండి మిత్రులారా, ఆయన గొప్పతనం ఏంటంటే సిన్స్ బిగినింగ్ ఎప్పుడూ కూడా ఇతరులను, కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయడంలో నిజంగా నెంబర్ 1 అండి. ఎవరైనా వస్తే, ఎవరైనా అవకాశాలు కోరుకుంటే, అవకాశాలు లేవు పొమ్మంటుంటే ఆయన వెంటనే అడ్డుపడి పొమ్మనకంట సార్ చెప్పండి దర్శకులతో అవకాశం ఇప్పించండి, వీళ్ళే సార్ గొప్పడు అవుతారని ఆ టింజ్ ఏమవుతుందో ఆ టింజ్కి నిజంగా ఆయనలో ఉన్న మాననీయకోవడానికి నిజంగా శిరస్సుని దండం పెడుతున్నాను సార్ ముక్కురాజు గారికి. ముక్కురాజు గారు అంటే కేవలం డాన్స్ మాస్టర్ కదండి, ఎన్టీ రామారావు అంత మహానటుడికే ఆయన డాన్స్ నేర్పాడండి. ఆయన ఒక ఫైట్ మాస్టర్, ఆయన ఒక రైటర్, ఆయన ఒక ఆయుర్వేదిస్ట్, ఈజ్ అ రైటర్, డైరెక్టర్, వాట్ అండ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండి. మహామేధావి అయిన ముక్కురాజు గారు అంటే అన్నింటి నుంచి ఒక జీల్, ఒక గొప్పతనం ఉన్న మహోన్నత వ్యక్తి అండి ఆయన. ఆ దశలో ఒక ఇండస్ట్రీ మారాలన్నా, ఒక రాజధాని రావాలన్నా, ఏదైనా డెవలప్ అవ్వాలంటే ఏదో నిర్మాతలు డైరెక్టర్లు వచ్చేస్తే డెవలప్ కాదండి. 24 క్రాప్స్ వస్తేనే, కార్మికులు, కర్షకులు, సమస్త మొత్తం శ్రామిక వర్గంతో వస్తేనే ఇండస్ట్రీ డెవలప్మెంట్ అండి. ఆ డెవలప్మెంట్ ముఖ్యంగా 24 క్రాప్స్ ఫెడరేషన్, ఫైట్ మాస్టర్స్, డాన్స్ మాస్టర్స్, పోషన్ అసిస్టెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ బాయ్స్ మొత్తం అందరూ కూడా వాళ్ళ శ్రమ చెమటతో ఈవేళ భారతదేశంలో ఈవేళ పాన్ ఇండే కాదు, హాలీవుడ్ని ఈవేళ తలదనే స్థాయికి ఈవేళ తెలుగు చలచిత్ర పరిశ్రమ వచ్చిందంటే బికాస్ దీస్ పైనీర్స్ అండ్ ఈ గ్రేట్నెస్. అలాంటి దశలో హైదరాబాద్లో ఈ చిత్ర పరిశ్రమ డెవలప్మెంట్ కోసం 24 క్రాప్స్ ఫెడరేషన్ డెవలప్మెంట్లో ముఖ్యంగా ముక్కురాజు గారి పునాద విత్తనం 1991లో ఎందులో డాన్స్ అసోసియేషన్ స్థాపించడమైనా. దట్ ఈస్ ది ప్లేస్. అక్కడి నుంచి ఫైట్ మాస్టర్ అసోసియేషన్ మొత్తం ఎవ్రీథింగ్ నన్ను తీసుకెళ్ళేది వాడిన. అప్పుడు నా సినిమాలు బాగా అప్పుడు తీస్తున్నాను సార్, 40 ఏళ్ళ పడి తీస్తున్నాను నేను. మీరు నమ్మండి మిత్రులారా, ముక్కురాజు గారు డాన్స్ సెషన్ పెట్టినప్పటి నుంచి, నన్ను తీసుకెళ్ళినప్పటి నుంచి, నాకు పరిచయం చేసినప్పటి నుంచి అందరూ తమ్ముళ్ళు, కొత్త తమ్ముళ్ళు బ్రహ్మాండంగా ఆడుతున్నారండి. నా ప్రతి సినిమాలోనే వాళ్ళు పెడుతూ వచ్చానండి. అలాంటి దశలో అందుకే అది గుర్తించి గౌరవించే ఈ మహానుభావులు ఈవేళ నాకు ఈ అవకాశం ఇచ్చారండి. అలాగే ఇందాక మాస్టర్ మాట్లాడుతూ నారాయణమూర్తి గారు ముక్కురాజు గారిని చాలా ఎంకరేజ్ చేశారు. ఆయన ప్రతి సినిమాలో ఆయన ఉన్నాడు, ముక్కురాజు గారు లేకపోతే ఆయన లేడు అన్నంతగా ఆయన మాట్లాడాడు. ముక్కురాజు గారు లేకపోయినా నేను ఉన్నాను. కానీ మహాకవి ఆత్రేయ గారు చెప్పినట్టు పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. వారి తీపి గుర్తులే మనందరం కూడా. నేనున్నా, మనందరం ఆయన తీపి గుర్తులే. ఆయన యొక్క కృషి ఏమవుతుందో, ఆ ఎంకరేజ్మెంట్ ఏముందో దాన్ని మనం కొనసాగించడమే ఆయనకి మనం ఇచ్చే అసలు నివాళండి. ఈవేళ ఒక ఘటన చెప్పాలి. ఇందాక చాలామంది పెద్దలు మాట్లాడారు. నా చీమల దండు సినిమాలో ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నిలో పాట ఉంది, మీ అందరికి తెలిసిందా, పాడాడు కూడా తమ్ముడు. అప్పుడు చాలా అది ఒక నాకున్న స్థాయిలో చాలా భారీ సినిమా అండి. చాలామంది డాన్సర్స్ పెట్టానండి. ఎందుకంటే మీరు నమ్మండి, ఈవేళ ఇంత గొప్ప అయిపోయిన స్థాయికి వచ్చినట్టు మామూలు ఆనందంగా లేదు నాకు. ఆ మద్రాసు వచ్చిన సీనియర్స్ అందరూ వచ్చి ట్రయల్స్ టేక్స్ ఆర్ గోయింగ్ ఆన్. అప్పటికి 7 టేకులు అయిపోయండి. మన తమ్ముళ్ళు కొత్తగా వాళ్ళతో పాటు సమూర్తిగా కట్టలేకపోతున్నారు, టైం పడుతుంది. వాళ్ళు అప్పటికి 7 టేకులు తిన్నారండి. ఆ 8వ టేక్ 9వ టేక్ నారాయణమూర్తి గారు ఇంక మేము చేయలేము, మేము మళ్ళీ రేపు షూటింగ్కి వెళ్ళిపోవాలి, ఇవాళ అయిపోవాలి, కాబట్టి వాళ్ళని మీరు అవాయిడ్ చేయండి, మేము చేసేస్తామన్నారు అన్నాడు. కాస్త దయించి ఎంకరేజ్ చేయండి అమ్మ, కొత్త వాళ్ళు కదా ప్లీజ్. మళ్ళీ నేను వాళ్ళు విజ్ఞప్తి చేయడం, మళ్ళీ వాళ్ళు చేయడం, అప్పటికీ కాకపోతే ఇంక మేము వెళ్ళిపోతామంటే నేను ఓకే మీరు వెళ్ళండి, నేను ఇబ్బంది పెట్టాను. వాళ్ళు అన్నారు, వాళ్ళు ఉంటే మేము చేయమన్నారు. అంత మాట అనకండి, మీ పనులు మీరు వెళ్ళిపోండి. వాళ్ళు లేకుండా నేను సినిమా తీయను, వాళ్ళు లేకుండా నేను సినిమా డైరెక్ట్ చేయను, వాళ్ళు లేకుండా ఈ సినిమా షూటింగ్ జరగదు. ప్లీజ్ దండం పెట్టి వాళ్ళు పంపించి వాళ్ళతో చేయించా. ఒక లెజెండ్ పాట అయింది ఆ పాట, ఎర్రజెండ ఎర్రజెండ మీరు ఇప్పటికీ పాడుతున్నారు. ఈవేళ మీరందరూ ఏం అసోసియేషన్, ఏం ముక్కురాజు గారు, ఏం స్థాపన, ఏం విత్తనం అది. ఈవేళ టీవీ అండ్ ఫిల్మ్ మీడియాలో 600 మంది డాన్సర్లు ఉన్నారంటే, 600 మందిలో 50 మంది అరెస్ట్ చేసి వచ్చారంటే, ఆ 600 మందిలో 150 మంది డాన్స్ మాస్టర్లు అయ్యారంటే, ఇవాళ శేఖర్ మాస్టర్ గారు, జాని మాస్టర్ గారు, గణేష్ గారు, యశ్వంత్ గారు, యానీ మాస్టర్ గారు, ఎంతమంది టాపర్స్ అయ్యారండి. నిజంగా మామూలు ఆనందంగా లేదు, దుమ్ము దులుపుతున్నారు. నిజంగా హౌ దే కాంకరింగ్.
అన్నిటికీ అంత గొప్పగా విత్తనం వేసిన ఆ మహానుభావుడికి నిజంగా శిరస్సుని దండం పెడుతూ నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకు దండం పెడుతున్నానండి. ఒకటే నేను కోరుకుంటున్నా, ప్రపంచ కార్మికుల యాకం కండి, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్య తప్ప అన్నాడు కార్ల్ మార్క్స్ మహానుభావుడు. కాబట్టి మార్క్స్ సిద్ధాంతం ప్రకారం ప్రతిఫలం ఆశించి పనిచేసే ప్రతి ఒక్కడు కార్మికుడే. మేబీ ఈజ్ ప్రొడ్యూసర్, ఈజ్ డాన్స్ డైరెక్టర్, ఈజ్ ఫైట్ మాస్టర్, ఈజ్ యాక్టర్, ఎనీబడి ఎల్స్. ప్రతిఫలం ఆశించి పనిచేసే ప్రతి ఒక్కడు కూడా శ్రామికుడే. మనందరూ శ్రామికులమే. ఇలాంటి దశలో పాన్ ఇండియా అనే ఒక కొత్తది వచ్చి, ఈ పాన్ ఇండియా రావడం వల్ల ఈవేళ మనం తెలుగు వాళ్ళకి చాలా మందికి, కొంతమందికి నిజం చెప్పండి, పని లేకుండా పోతుందండి. పాన్ ఇండియా ఎప్పుడు ఓకే రావాలి, డెవలప్మెంట్ మనం ఆశిద్దాం. ఇవాళ ఇంటర్నేషనల్కి వెళ్ళారు, మనం గర్విద్దాం. ఇక్కడున్న ఫుల్ ప్లేజ్డ్ మన డాన్సర్స్కి, మన యాక్టర్స్కి, మన ఫైట్ మాస్టర్స్కి, మన ఫైటర్స్కి, మన ప్రొఫెషనల్స్ మొత్తం అందరూ కూడా పని ఉండాలండి. ఆ పని ఉండేట్టుగా మన చలచిత్ర పరిశ్రమ ప్రజలందరూ కూడా కూర్చొని హిందీని పాన్ ఇండియా అభివృద్ధి అనేది, ఆ యజ్ఞ ఫలాలు అనేవి అందరికీ చెందాలి తప్పితే కొద్దిమంది అనిపిస్తే కాదది. సో ఆ యజ్ఞ ఫలాలు అందరూ అనిపించేటట్టుగా, అందరికీ పని ఉన్నట్టుగా ఏం చేస్తే బాగుంటుందో అది చెయ్యండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. సేమ్ టైం ఈవేళ చిత్రపూర్ కాలనీ ఉంది, చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా మంది ఈవేళ ఎంతో మంది కార్మికులకి, ఎంతో మంది యూనియన్ సభ్యులకి, అన్ని రకాల ఉన్న 24 క్లాస్ చాలా మందికి ఇవాళ ఇల్లు లేవు. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ని రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, చిత్రపూర్ కాలనీ ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ స్థలాలు ఇచ్చి వీళ్ళందరూ కూడా ఇల్లు కల్పించి మొత్తం ఒక పుణ్యం కట్టుకోండి. దానికి అనిల్ గారు, దొరయ్య గారి పెద్దలందరూ ముందుకు రావాలని, ఫైట్ మాస్టర్ నాయకులు, డాన్స్ మాస్టర్ నాయకులు అందరూ ముందుకు వచ్చి ఒక విజ్ఞాపన పత్రం మీరు సీఎం గారిని రిక్వెస్ట్ చేయండి. ఇంకా చాలా మందికి ఇల్లు కావాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ, ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు చెప్తున్నానండి. థ్యాంక్స్ అలాట్.